ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ ఆఫీసులో 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి పెద్దలు భరత్ గారు, ఎంపీ గారు, అలాగే మరి సంజీవరావు గారు, మిగతా మన నాయకులందరూ కూడా విచ్చేసి ఈ జెండా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ ఏదైతే ఆనాడు మన పెద్దలు సాధించిన స్వాతంత్రం ఉందో, ఆ రోజు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని కొన్ని శక్తులు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఆ పెద్దలందరూ కూడా నిర్దేశించిన మరి మంచి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం అందరం అలవర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ రోజు మూలధన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మూలధన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం. ఆ రోజు అంతరిక్షంలో రష్యా సహకారం తీసుకున్నాం. ఈరోజు అంతరిక్షంలో మనమే ప్రపంచ దేశాలకి సహాయం అందించే స్థాయికి ఎదగలిగాం. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగి భారతీయులందరూ గర్వపడే స్థాయికి ఈరోజు భారతదేశం వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు భారతదేశంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని తగ్గించడానికి దేశ ప్రధాని గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే విజన్ 2047లో భాగంగా పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని భావిస్తున్నారు. కాబట్టి బాబుగారి కలలు నెరవేరాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా మాట్లాడాలనుకుంటాను నేను. గత కొన్ని నెలలుగా మీరు అందరూ చూస్తున్నారు, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఉన్న ఒక ఆలోచన, ప్రత్యేకంగా మీరు యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా చూస్తే మన గ్లోబల్ స్టాండింగు చాలా మారింది. ఇవాళ ఈ ట్రేడ్ టారిఫ్స్ వచ్చిన సమయంలో కూడా విపరీతమైన ఒత్తిడి భారతదేశం మీద తీసుకొచ్చి, మనకన్నా ఇంకా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు వాళ్ళ బలం ప్రదర్శించి వాళ్ళ ఆలోచన మన మీద రుద్దాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు, గతంలో బహుశా కొన్నిసార్లు వాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండేది కాదేమో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇవాళ చాలా గర్వంగా అనిపించేది ఏంటి అంటే, మేము అనవసరంగా ఒకరికి గొడవ దగ్గరికి వెళ్ళాం, కానీ మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి నిలబడడానికి మేము చాలా రెడీగా ఉన్నామని ప్రధానమంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో కాపాడడానికి ఇవాళ వ్యవసాయ రంగం అవనివ్వండి, లేకపోతే ఈవెన్ బైలాటరల్ ఇష్యూస్లో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సమస్యల్లో ఇంకో దేశం ప్రయోజనం లేదు, పుట్టి మన దేశము పాకిస్తాన్ కలిసి మాట్లాడుకుని ఆ వార్ని మేము కాల్ ఆఫ్ చేసామనే స్టాండ్ మీద మొదటి నుంచి ఎంత ఒత్తిడి ఇచ్చినా సరే లొంగపోవడం అనేది చాలా మంచి ఒక శుభ సూచకం. భవిష్యత్తులో కూడా ఇట్లాగే మనం బలంగా నిలబడితేనే ప్రపంచవ్యాప్తంగా మన స్టాండింగ్ పెరుగుతుంది. చిరంజీవి గారు అన్నట్టు ఇంకా ఆర్థిక అసమానత, ఎకనామిక్ ఇష్యూస్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. కానీ ఫస్ట్ ఆత్మగౌరవంతో ఎప్పుడైతే మనం నిలబడతామో అది భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి తీసుకొస్తుంది. మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే, కష్టపడి పనిచేద్దాము, దేశాన్ని నిలబడదాము, దేశంలో ఉన్న వాళ్ళందరి కోసం కూడా పనిచేస్తే తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఇంకా మరిన్ని హైట్స్కి ఎదుగుతుంది.